ఎట్ట సంగతి ఇప్పుడు ఊర్ల పొంటి జనాలు ఏమనుకుంటుర్రయ్యా అంటే సరే ఇప్పుడు కేశిరావయ్య ఏమనుకుంటుండు వచ్చే చేపకు మనదే మీరు పాలిచ్చే భార్యని ఎక్కడో పాడు చేసి దున్నపోతుని తీసుకొచ్చుకొని గుంజ గట్టేసుకుర్రు అని చెప్పుకొస్తుండు. మరి నువ్వు ఇంటికో ఉద్యోగం అన్నావు. ఇంటికో ఉద్యోగం అంటే పోరగాళ్ళు నమ్మిర్రు, పట్టభద్రులు, షెడ్డ పడ్డ నిరుద్యోగుల గోస ఉచ్చుకుండు పెద్ద మనిషి. అయితే ఈ గుసగుస ఇప్పుడు ఏడికి పోయిందంటే పల్లె పొలిమరలలో గిరక తిరిగినట్టు తిరుగుతుంది ఈ గుసగుస. ఇప్పుడు పట్టభద్ర ఎలక్షన్లల్లా ఉపాధ్యాయ ఎలక్షన్లల్లా ఎందుకు దూరంగా ఉంటుండు, ఎందుకు కడకు ఉంటుండు? అసెంబ్లీ ఎలక్షన్లలో పల్టీ కొట్టినాక పార్లమెంటు ఎలక్షన్లలో కారు పాతాళం పడ్డాక ఇక అటు మళ్తే కైతమ్మ సారదంద నడిపించింది. కొడుకు ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో 55 కోట్లు దారి మళ్లించిండు. హరీష్ రావు ఫోన్ ట్యాపింగు వ్యవహారంలో భాగవతంగా అమ్మిచ్చిండు. పెళ్ళమ్మ కూడా మాట్లాడుకుంది కూడా విన్నాడట. అలా కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుకుర్రో పెళ్ళమే మొగడా దునియా ఉంటాయి మాట్లాడుకునేటివి. అగో గై కూడా విన్నాడట. ఇగో ఈ సొక్కం పూస హరీషు. అయితే ఇప్పుడు ఈ రకంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం పుసుక్కున కైతమ్మది ఓదందా మచ్చ కేటీ రాముంది ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో 55 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో దారు మళ్లించిందని ఇదో మచ్చ. హరీష్ రావు ఇతరాలు మొగరు మాట్లాడుకున్నది ఇన్నడాట ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇదో మచ్చ. ఇక కేసీరావయ్యకి ఇప్పుడు ఏం మచ్చ, ఇంటికో ఉద్యోగం అన్న కథ. నిరుద్యోగులు ఆనాడు నిరుద్యోగులు మొత్తం అగ్గి మీద గుగ్గిల వలె ఎగిరి పడ్డరు. కాబట్టి ఇవాళ మనం ఎమ్మెల్సీ ఎలక్షన్లకు పోతే మనకు ఓట్లు పడాయి. ఎందుకంటే గతంలో మనం నిరుద్యోగులకు కర్రు కాల్చి వాత పెట్టినాం కాబట్టి ఆ మర్ర ఇంకా వాళ్ళు మర్చిపోలేదు కాబట్టి అది మాసిపోలేదు కాబట్టి గందుకనే భయం పట్టుకొనే పేద మనిషి కేసీరావు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు దూరం అయిండు. అంతేనా కాదా? ఇక ఇప్పుడు లోకం మీద గీ గుసగుస నడుస్తుంటే నేను వచ్చే చేపకు ఏం చేస్తానో ఎట్ట చేస్తానో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది, వచ్చే చేపకు మాదే, పగ్గాలు మాయే, కుర్చీ మాదే, మళ్ళా మేమే ఇది కథ. అంటే ఈ జనాలు ఎడ్డోళ్ళ తెలంగాణ జనాలు ఇది కథ. మొత్తానికి పెద్ద మనిషి మాత్రము ఎట్లా కుర్చీని రాబట్టుకోవాలి, ఊసిపోయిన కుర్చీని ఎట్లా గుంజుకు రావాలి అనేది తాపత్రయపడుతుడు. కానీ ఇక్కడ వాళ్లకు ఎవరి పేరు మీద వాళ్లకు బ్రహ్మదేవుని దగ్గర రాత అడుక్కొచ్చుకున్నట్టుగా వీళ్ళు మచ్చలు అడుక్కొచ్చుకున్నారు. మచ్చ ఏది సమాజం నుంచి మచ్చలు అడుక్కొచ్చుకున్నారు. ఈ సమాజం ఏం చేసిందయ్యా అంటే వాళ్లకు ఏవైతే ఈ లిక్కర్ దందా కానీ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ ఇవి వాళ్ళ నెత్తి మీద కూర్చొని మరి ఇక చెమ్మచక్కలు ఆడుతున్నాయి. కాబట్టి వీళ్లకు అచ్చిరాని వ్యవహారమే. ఇంకా 5 ఏళ్ళు చూద్దాము, ఓపిక పడదాము అనేది ఇప్పుడు జనాలు 3 బజార్ల కాడ ముచ్చట పెట్టుకుంటున్న గుసగుస ఇగో ఇది. అందుకనే ఇక ఈ పెద్ద మనిషి దండుగా ఉత్తపూర కాడికే వచ్చింది కథ. ఎందుకంటే ఆ మర్రలు ఇంకా జనాలకు గుండెల్లో మిసులుతా ఉన్నాయి, పురుగు మిసిలినట్టు. ఇగో ఇది కథ. ఇన్నారులో గిట్లా ఉంటుంది భాగవతం. ఇక పోతే